In the heart of this lush farming landscape, meet Hussain Amma, a resilient farmer from Tummalapalli village, Vemula Mandal in the Kadapa district of Andhra Pradesh, who grows vibrant chilies. మేము ఎప్పటి నుంచో పంట పెట్టుకునేవాళ్ళం, కానీ పురుగు వల్ల ఎంత మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు. వాళ్ళని వీళ్ళని అడిగి రైతులను అడిగి మందులు కొట్టుకుంటానే అది కంట్రోల్ కావడం లేదు. సిహెచ్ఎస్ సమస్య వాళ్ళు మా ఊరికి వచ్చినారు. ఇంటి ముందు సమస్య ఏదన్నా పంట గురించి వచ్చే ఏమైనా ఇరుగు పొరుగు వాళ్ళను కానీ పక్క ఊరు కానీ విసారించుకునేవాళ్ళం. ఆయన సెల్లులో తీసి మాకు పంపించాడు. ఆ సెల్లుతో నుంచి చూసుకొని మేము తయారు చేసుకొని కొట్టుకుంటా ఉన్నాం. సిఎస్ఏ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పటి నుంచి క్యాబీ యాప్లో జీవన శిలీంధ్రాలు దాని గురించి పంటలకు సంబంధించినవి బీబీపీ యాప్ అయ్యి స్ప్రేయింగ్లో అయిన వాడుతున్నాము. అన్ని రకాల పంటలకు పురుగు చీడ పురుగులకు అన్నిటికి సంబంధించిన దాంట్లో సూచించబడింది. దాన్ని బట్టి సులభతరంగా ఉండేది. మిరపకు సమస్య వల్ల వీళ్ళను ఏం చేయాలి ఎక్కడ చేయాలని అడిగేదాన్ని, కానీ వాళ్ళు చెప్పినా నేను చేస్తా అంటే కాలే. అంది క్యాబీ యాప్ తెలియనప్పుడు నాకు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను దాంట్లోనూ చూసుకుంటూ చేసేవని. ఈ క్యాబీ యాప్లో తెలుగులోనే మనకు తెలిసేటట్టు అందరికి కూడా అర్థమయ్యేటట్టు కూడా తెలుగులోనే ఉన్నది. ఈ యాప్లో బీపీపీ బయో ప్రొడక్ట్స్ నుంచి కూడా బాగా వివరంగా అన్నిటికీ ఉన్నది. చాలా సులభతరంగా ఉన్నది క్యాబీ యాప్. ఈ క్యాబీ యాప్ ప్రతి రైతు మాకు చాలా వీలుగా ఉంది అని ఆ రైతులే కాకుండా పక్క రైతులకు కూడా తోటి రైతులకు కూడా ఈ రైతులు చెప్తూ ఈ క్యాబీ యాప్ను ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయ కేంద్రం 2004 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోషన్లో పనిచేస్తూ ఉంది. మేము చాలా కాలంగా రైతులకు నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్, ఏ విధంగా కషాయాల ద్వారా వ్యవసాయం చేసుకోవాలనేది నేర్పిస్తూ ఉన్నాము. సక్సెస్ అయ్యాం కూడా. కానీ మేము తయారు చేస్తున్న కషాయాలు, ద్రావణాలు ఇవన్నీ కొంచెం శ్రమతో కూడుకోవడం వల్ల రైతులు వాటిని తయారు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు, వనరులు అందుబాటులో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవము. దాంట్లో భాగంగా మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుండగా ఈ క్యాబీ టూల్స్ అనేది మాకు ఒక మంచి అవకాశంగా లభించింది. మా రైతులకు, మా ఎక్స్టెన్షన్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి ఈ క్యాబీ టూల్స్ అంతటినీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేయడం వల్ల, ముఖ్యంగా బయో ఇన్పుట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ బయో ఇన్పుట్స్ రైతులకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇట్లాంటివన్నీ కూడా తొందరగా పనిచేస్తున్నాయి. రెడీమేడ్గా అందుబాటులో ఉండడం వల్ల రైతులు కూడా చాలామంది రైతులు ఇప్పుడు వాళ్ళు ఏం వాడుకోవాలో కూడా క్యాబీ టూల్స్లో అందుబాటులో తెలుస్తుంది. కాబట్టి రైతులు కూడా చాలామంది ముందుకు వచ్చి ముందుకంటే యాక్టివ్గా ఇప్పుడు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు, మంచి ఆదాయాన్ని పొందుతున్నారు, ఖర్చు కూడా తగ్గించుకోగలుగుతున్నారు. అవర్ ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ క్యాబీ టూల్స్. World over, there are efforts to reduce this agrochemical usage in agriculture because they contribute a lot to the greenhouse gas emissions, environment and also health of the farmers. Hence alternatives like agroecological approaches and natural farming, organic farming, all these efforts are being done. But in all these cases, right information, that is scientifically tested, proven and authenticated information availability is a crucial thing which has to reach to the farmers. So in this digital era, various digital apps have come and they are serving various farmers in different levels. The Plantwise Plus tools by CAB International are very useful, like the crop sprayer app that helps farmers calculate spray concentrate, total usage and tanks needed for their area. Bioprotection Portal app that helps farmers find biological plant protection resources. Fact sheet for IPM protocols. CAB International has more than 100 years of experience in pest management. That experience brings authenticated information about pest management in various crops. Indian agriculture is feminized a lot and most of the operations are done by women. Technical reach to the women farmers is very minimal. And in this situation, digital tools come handy to train the women farmers and help them in taking good decisions, appropriate decisions in their farm. ఎప్పుడు మేము 20 మూటల కన్నా ఎక్కువ కోసేటోళ్ళం కాదు మిరప. ఈసారి 70 నుంచి 80 మూటల వరకు తెగుతూనే ఉంది. 8 కోతలు కోసినాము. ఇంకా కానీ షైనింగ్ మిరప కాయలు అట్లా ఉన్నాయి.
ఇంకా 3 పంటలు తెగుతాడని మాకు ధైర్యం ఉంది. మిరప పంట అట్లా ఉండాది, బాగా దిగుబడి వచ్చింది. ఈ క్యాబీ వల్ల చూసి నేను ధైర్యంగా భయపడకుండా క్యాబీలు చూసుకొని పంటకు వాడుతుంటే ఒకరి దగ్గరికి పోవాల్సిన సహా అడిగేదానికే లేకుండా నేను ధైర్యంతో చేసుకుంటాడా. చాలా సంతోషంగా ఉంది. నన్ను 10 మంది అడుగుతున్నారు ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని. ఈ క్యాబీలు చూసుకొని మీరు కూడా పైన ఉపయోగించుకోండి అని వాళ్ళకు కూడా సహా చెప్పినాను. మాకు ఈ సమీక్ష అందించిన వాళ్ళకు, సిఎస్సి వాళ్ళకు, క్యాబీ వాళ్ళకు మీ ధన్యవాదాలు. The CABI's digital tools to provide authentic information to farmers on pest and disease management using biological solutions is very effective. It provides very credible information. We are using it at the farmers level. To use it on a wider scale, converting this into API so that it can be integrated with other applications will be very helpful. To have a larger impact on the policy, two-way communication in terms of also documenting and building a repository of farmers' problems will be very helpful. So if these upgraded and can be provided this kind of solutions, it will be very useful. Today, Hussain Amma proudly reaps the rewards of her hard work and digital empowerment.